రెండు చేతులు ఇలా కట్టుకొని ఇలా చూస్తూ టాస్క్ ఎలా గెలవాలో కూడా ఒక కంటెస్టెంట్ చూపించాడు. ఆయన ఎవరో కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే సుమన్ శెట్టి గారి నుంచి కూడా ఫైర్ బయటకు వచ్చింది. సో ఎట్లా అంటే ఆ బాస్కెట్ని పట్టుకున్న టైంలో పట్ట కొడుతున్నాడు, చాలా ఫైర్ బయటకు వచ్చింది. అదే గేమ్ కంటిన్యూ అయితే ఆయన్ని ఎవ్వరు ఆపలేరు. సో ఆయన అలా చేయడం కరెక్టా కాదా ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో వెల్కమ్ టు వాల్ పోస్టర్, నేను మీ విష్ణు చరణ్. డే 12 ఆఫ్ బిగ్ బాస్లో ఏం జరిగిందో మాట్లాడుకుందాం. సో ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఎమాన్యుల్ అయితే బాధపడతా కనిపించాడు. ఎందుకంటే రీతు ఫేవరెటిజం చూపించింది డెమాన్ పవన్ మీద, ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్లో అని ఎమాన్యుల్ అయితే బాధపడతా కనిపించాడు. నాకు కూడా ఇదే అనిపించింది. చాలా క్లియర్ కట్గా రీతు అయితే డెమాన్ పవన్ని సపోర్ట్ చేసింది కెప్టెన్సీ టాస్క్లో సంచాలకుగా. వేరే వాళ్ళని పెట్టుంటే బాగుండు, కానీ రీతు ఉండడమే కరెక్ట్. ఎందుకంటే ఇలాంటి డెసిషన్స్ బయటకు వచ్చినప్పుడే గేమ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకవేళ రీతు కాకుండా ఇంక వేరే సంచాలకు ఎవరైనా ఉంటే, ఇమాన్యుల్ కెప్టెన్ అయి ఉండేవాడు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. ఇదే డిస్కషన్లో సుమన్ శెట్టి గారు కూడా వెళ్ళి ఎమాన్యుల్కి నువ్వు చాలా బాగా టఫ్ ఇచ్చావు, నువ్వు చాలా గేమ్ బాగా ఆడావు అన్నప్పుడే ఎమాన్యుల్ కూడా ఈ మాటలన్నీ చెప్పడం జరిగింది. అలాగే ప్రియా కూడా ఇదే చెప్పింది రీతుకి డెమాన్ పవన్కి. రీతు నువ్వు ఫేవరెటిజం చూపించినట్టున్నావు, అందుకే డెమాన్ గెలిచాడని. బట్ డెమాన్ అయితే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో లాస్ట్ వరకు నేను పోరాడాను, అందుకే గెలిచాను అన్నాడు. బట్ ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. తర్వాత వెంటనే కాసేపటికి వెళ్ళి రీతు అయితే ఏడుస్తూ ఉంది. ఒకప్పుడేమో ఏడుస్తుంది, ఒకప్పుడు ఎమోషన్ వేస్తుంది. ఇతను జెన్యున్గా ఉందా లేకుంటే కన్నింగ్ గేమ్ ఆడుతుందా తెలిసిపోద్ది, మనకి వచ్చే ఎపిసోడ్లో తెలిసిపోద్ది. సో ఖచ్చితంగా మనం దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. యాజ్ యూజువల్ సంజన గారు అయితే తన ఫుటేజ్ తను ఇచ్చేస్తున్నారు, దొంగతనం చేస్తారు. ఆ దొంగతనం చేసిన వస్తువుని దాపెడతా ఉంటారు. వాటిని థమ్సప్లు తాగింది, చిన్నగా తాగుతా కూడా ఎట్లా అంటే ఫుటేజ్ ఇస్తా, స్మైల్ ఇస్తా తాగింది. అలాగే యాపిల్స్ ఇవన్నీ దాపెట్టింది, వెంటనే దొరికిపోయింది. బట్ దొరికిపోగానే నాకు సంబంధం లేదబ్బా అంటే జస్ట్ ఒక స్మైల్తో అలా చెప్పింది. బట్ తను దొంగతనాలు చేస్తున్నా ఫుటేజ్ అయితే ఇస్తుంది, తన ఫుటేజ్ ముందుకైతే కనిపిస్తుంది. ఇది చాలా మంచి విషయం. సో ఇలా ఫుటేజ్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా తనకి ఇది ప్లస్ పాయింట్ అవ్వద్దని నేను అనుకుంటున్నా. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్లో తెలియజేయండి. ఇక టెనెంట్స్లో ఒకరు ఓనర్ అయ్యే అవకాశం కోసం అయితే బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్కి ప్రియా సంచాలకుగా రాగానే నాకు అనిపించింది, రూల్స్ రంజన్ని ఎందుకు సంచాలకుగా పెట్టారు, ప్రియాని కాకుండా ఇంకెవరైనా పెడితే బాగుంటుంది. ప్రియా మాట్లాడుతున్నప్పుడు రూల్స్ మాట్లాడుతుంటుంది, బట్ ఒక్కొక్కసారి ఆ రూల్స్ కరెక్ట్గా ఉంటాయి. బట్ తనైతే ఆల్మోస్ట్ కమాండింగ్ స్టేజ్లో ఉంటుంది. బట్ ఇదే కొంచెం ప్రియాకి నెగిటివ్ అయ్యి ఇప్పుడు ఓటింగ్ లిస్ట్లో లాస్ట్లో ఉంది. ఆ ఓటింగ్ లిస్ట్ కూడా మాట్లాడుకుందాం. ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు, ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారో కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇక ప్రియా రూల్స్ విషయం మీకు ఎలా అనిపించింది? నాకైతే కొంచెం కరెక్ట్గా అనిపించట్లా. సో తను ఓవర్గా వెళ్ళిపోతూ ఉంది, కొన్ని రూల్స్ పెడుతుంది, బట్ ఆ చెప్పే విధానం అన్నీ నాకేం అంతగా ఏం అనిపించట్లేదు. సో ఇదే టాస్క్లో ఫ్లోరా గారు అయితే ఆడలేకపోయారు, పెద్దగా కష్టపడలేకపోయారు. సో బయటకు వచ్చేస్తారు. బట్ సంజన గారు వాలంటరీగా బయటకు వచ్చారు. సో గేమ్ ఆడాల్సింది, గేమ్ ఆడుంటే బాగుండేది. బట్ సంజన గారు కూడా వాలంటరీగా బయటకు వచ్చాడు. తర్వాత ఇదే టాస్క్లో సంచాలకుని అయితే మార్చాడు, శ్రీజాని ఇచ్చారు. అది చాలా బాగా అనిపించింది. ఇక్కడ సుమన్ శెట్టి గారు కూడా బాస్కెట్ని పట్టుకునే ప్రయత్నంలో ఇలా కొట్టేశాడు. అది నాకు ఖచ్చితంగా నచ్చలేదు. ఎందుకంటే లేడీస్ ఉన్నారు, మీరు కొడుతున్నారు అని చెప్పినా కూడా ఆయన అదుపు తప్పి వెళ్ళిపోయాడు. కాకపోతే గేమ్లోకి వచ్చాడు. సో ఆ గేమ్లోకి రావడం అయితే మంచి విషయం. బట్ అలా అదుపు తప్పడం అయితే నాకైతే నచ్చలేదు. ఎందుకంటే లేడీస్ ఉన్నప్పుడు ఇలా అన్నాడు. అలాగే రీతు కూడా వెళ్ళి సుమన్ శెట్టి గారిని సపోర్ట్ అడిగింది. బట్ సుమన్ శెట్టి గారు తను అనుకున్నదే చేశాడు, రీతుకు సపోర్ట్ చేయకుండా వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడు. ఇలా ఉండాలి గేమ్ అంటే. ఎవరో అడిగారని చెప్పి వాళ్ళకి వెళ్ళి చేసేసాం గుడ్డిగా, గేమ్లోనే మొత్తం బిస్కెట్ అయిపోద్ది. బట్ అక్కడ వాళ్ళు ఏమనుకున్నారో అదే చేయాలి, అప్పుడే కంటెంట్ వస్తుంది, అప్పుడే గేమ్ కూడా ఇంట్రెస్టింగ్గా సాగుద్ది. ఇక ఈ టాస్క్లో మెయిన్ ఏంటంటే నోరు ముయ్ అనే వర్డ్స్ అయితే చాలా బాగా అనిపించాయి రీతుకి అలాగే తనుజకి మధ్య. ఎంత ఫ్రెండ్స్ అయినా బిగ్ బాస్ మోడ్కి ఇట్లాంటి టాస్క్లు ఇచ్చి దులిపేస్తాడు. అది కొంచెం ఎంటర్టైనింగ్ అనిపించింది. ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఇలా జరుగుతుందా అనే ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్ అనిపించింది. ఖచ్చితంగా మన ఆడియన్స్కి పక్కన ఏం జరిగితే ఇంట్రెస్ట్ కదా, సో అలాంటివి ఉంటాయి కాబట్టి. బట్ వాళ్ళిద్దరు మళ్ళీ మారతారా లేకుంటే వాళ్ళిద్దరి మధ్య అదే ఎనిమిది కంటిన్యూ అవుద్దాం మనం చూడాలి. బట్ అదైతే అసలు చాలా కొంచెం ఓవర్గా వెళ్ళిపోయారు. బట్ వాళ్ళు కంట్రోల్ తప్పిపోయారు. బట్ చాలా బాగా అనిపించింది. బట్ రీతు అయితే ఈ టాస్క్లో చాలా బాగా ఫైట్ చేసింది, బట్ కొంచెం కన్నింగ్గా మాట్లాడింది. మళ్ళీ తర్వాత ఇక రాము విషయానికి వచ్చేస్తే ఎందుకు ఆడలేదు గేమ్ బాస్ అని తర్వాత కూడా తను అడిగితే ఈ టాస్క్ అయిపోయాక నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు, ఒకరినొకరు లాక్ కూడా అనిపించింది. బట్ తనైతే ఏంద్రా బాబు ఆడురా బాబు, ఏదో ఒకటి ఆడు, నువ్వు ఆడు అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ మనోడేం ఆడ, బట్ మనోడే లాస్ట్కి అయ్యాడు. బట్ ఇమాన్యుల్ అయి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇమాన్యుల్ గేమ్ ఆడాడు. ఏదైతే కెప్టెన్సీ టాస్క్లో కూడా తను లాస్ట్ వరకు వచ్చి కెప్టెన్గా మిస్ అయ్యాడు. అలాగే ఈ టాస్క్లో కూడా ఓనర్ అయ్యే ఛాన్స్ లాస్ట్ వరకు వచ్చి మిస్ అయ్యాడు. ఇమాన్యుల్ ఖచ్చితంగా బాధపడుతున్నాడు, అది అర్థమవుతుంది. బట్ ఎమాన్యుల్ ఈ రెండు టాస్క్లు ఓడిపోయినా కూడా తనకే నష్టం జరుగుతుంది, ఇంకా పాజిటివ్ జరుగుతుంది. ఎందుకంటే తనకి ఆడియన్స్ ఓన్ చేసుకుంటారు, కష్టపడుతున్నాడు, టాస్క్లు ఆడుతున్నాడు, జెన్యున్గా ఉన్నాడని ఖచ్చితంగా ఓన్ చేసుకుంటారు. ఇది ఓటింగ్లో ఎమాన్యుల్కే ప్లస్ అవుద్ది. అలాగే రీతు అయితే కొంచెం డబుల్ మైండెడ్గా క్లియర్గా కనిపించింది. ఫస్ట్ రామును ఓనర్ చేద్దాం అన్నది, తర్వాత ఎమాన్యుల్ చేద్దాం అన్నది. అక్కడ సంజన ఓటింగ్కి వెళ్తుంటే లేదు మీ ఒపీనియన్ చెప్పన్నది. బట్ రీతు అయితే కొంచెం డబుల్ గేమ్ ఆడుతూ ఉంది. బట్ ఈ డబుల్ గేమ్లో తన కానీ కరెక్ట్గా స్టాండ్ తీసుకోగలిగితే టాప్ 5లోకి వెళ్ళిపోద్ది, లేకుంటే ఒక 1 month లోపలే బయటకు వస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మొత్తానికి రాము అయితే ఓనర్ అయిపోయాడు.
మనీష్ కూడా వెళ్ళి అడిగాడు రాముని, నాకున్న డౌట్నే, ఎందుకు నువ్వు గమ్ముగా ఉన్నావు అంటే నాకు ఎందుకు నచ్చలేదని మనోడు కూడా చెప్పాడు. ఓకే, సో కొంత ఏంటంటే టాస్క్లో ఫిజికల్గా వెళ్ళడం కంటే గమ్ముగా డిస్టర్బ్ చేయకుండా ఉండడం కూడా కొంచెం బెటర్ అనిపిస్తుంది. బట్ రాము అలా చేయడం, గేమ్ ఆడుంటే బాగుండేది నా ఒపీనియన్. సో ఖచ్చితంగా మనకు హట్టింగ్గా ఉంటుంది, బట్ ఎంతో కొంత ఎఫర్ట్స్ పెట్టుంటే బాగుండేది. అట్లీస్ట్ తన బాస్కెట్ అని తను కాపాడుకోవాలి కదా, అది పక్కన వాళ్ళు లేకపోయినా అదేనా చేయాల్సింది. బట్ రాము అది కూడా చేయలే. బట్ ఏం చేయకుండానే ఓన్ రైట్ కూర్చున్నాడు. ఇక లాస్ట్గా ఓటింగ్ ఎలా ఉంది, ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా మాట్లాడుకుందాం. సో డెమాన్ పవన్, భరణి గారు, సుమన్ శెట్టి గారు, వీళ్ళు ముగ్గురు అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వరు. సుమన్ శెట్టి గారికి, భరణి గారు అయితే 100% గారు, ఎందుకంటే వాళ్ళకి ఓటింగ్ అలా ఉంది, వాళ్ళకి ప్రేక్షకులు ఆదరిస్తూ ఉన్నాం. బట్ ఇక్కడ ఎలిమినేట్ ఎవరు అవుతారంటే హరీష్ గారు, ఫ్లోరా, ప్రియా, మనీష్. ఇక ఈ నలుగురిలో ఫ్లోరా సైని ఎలిమినేట్ అవుద్దని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే తను కంటెంట్ అయితే ఇవ్వలేకుంది. బట్ తనైతే న్యూట్రల్గా ఉంటుంది, పాపం గేమ్లో ఇంకా దిగలేదు కాబట్టి తనకు ఓట్స్ కూడా ఎక్కువ పడవని నేను అనుకుంటున్నాను. అలాగే ప్రియా కూడా నెగిటివిటీ ఉన్నా కూడా తను ఎంతో కొంత గేమ్లో ఎఫర్ట్స్ కనిపిస్తా, ఆ రూల్స్ రంజన్గా కనిపిస్తుంది కాబట్టి అట్లీస్ట్ ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ అనేది తను ఓన్ చేసుకుంటారు, ఆ ఓట్స్ అయినా పడతాయి. ఇక లేదు మిగతా అంటే ఇక హరీష్ గారు అయితే వెళ్ళిపోవచ్చు. మనీష్ అయితే కొంచెం డీసెంట్గా కనిపించాడు కాబట్టి మనీష్ కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. హరీష్ గారి మీద చాలా నెగిటివిటీ ఉన్నా కూడా తనకి అగ్ని పరీక్షలో ఎంతో కొంత ఫ్యాన్ బేస్ ఉంది. ఒక 10% అయినా ఆయన నచ్చే వాళ్ళు ఉన్నారు, 90% హేట్ చేసినా కూడా. అందులో ఈ వీక్లో ఫస్ట్ 2 డేస్లోనే తను ఇరిటేట్ చేస్తారు, తర్వాత కొంచెం నార్మల్ మూడ్లోకి వచ్చారు కాబట్టి హరీష్ గారు కూడా ఎలిమినేట్ గారు. ఫ్లోరా సైని ఎలిమినేట్ అవుద్దని నేను అనుకుంటున్నా. సో మీరు ఎవరు అనుకున్నారో కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోతో లైక్ చేయండి. ఉంటాను, బాయ్, థ్యాంక్స్.